వెల్కమ్ టు మాథెమాస్. ఈరోజు టాపిక్ వచ్చేసి పర్సంటేజ్లో ఏమైనా టైప్స్ ఉన్నాయా, వాటిని ఏ విధంగా చేయాలి, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఇందులో వెరీ 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 ఇంపార్టెంట్ 2 పాయింట్స్ ఉంటాయండి పర్సంటేజ్లో. ఒకటి అసలు శాతాన్ని భిన్నంగా మార్చడం, ఒక పాయింట్. నెక్స్ట్ భిన్నాన్ని శాతంగా మార్చడం, రెండో పాయింట్. ఇవి రెండు కూడా 2 పాయింట్స్ గుర్తుంటని మనకు అర్థమెటిక్ అనేది వస్తుంది. అర్థమెటిక్ రావాలన్నా కూడా ఇవి 2 పాయింట్స్ గుర్తుండాలి. ఎందుకంటే చాలాసార్లు ఇక్కడైనా చాలా 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 చోట్ల ఏమడుగుతానంటే 25% అని, 50% అని, 100% అని అడగడం జరుగుతుంది. వీటిపైన క్వశ్చన్స్ ఫ్రేమింగ్ ఎట్లా చేయాలనేది నేను ముందు క్లాస్లో చెప్తాను. ఫర్ సపోజ్ మనకు శాతాన్ని భిన్నంగా మార్చాలి అంటే పర్సంటేజ్ సింబల్ ఎక్కడైతే కనబడుతుందో అక్కడ నువ్వు ఏం చేయాలంటే 1/100ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఏం చేయాలి? 1/100ని సబ్స్టిట్యూట్ చేయాలి. పర్సంటేజ్ సింబల్ ఎక్కడైతే కనబడి నీకు భిన్నంగా మార్చమని అడుగుతాడో మనకు అప్పుడు 1/100ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఫర్ సపోజ్ 25% ఈక్వల్ టు ఎంత అన్నాడు అనుకో, అంటే భిన్నాలలో ఎంత అని అన్నాడు అనుకో, 25 ఇంటూ పర్సంటేజ్ అంటే 1/100. 1/100ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 25 ఒకట్ల 25 నల్ల అంటే 1/4 అవుతుంది అనమాట. ఓకేనా? అదేవిధంగా మనకి ఎగ్జామ్లో ఏమడుగుతాడంటే భిన్నాన్ని శాతంగా మార్చాలి అడిగి మనకి ఏమిటంటే 1/2 అనే భిన్నం పర్సంటేజ్లోకి మారిస్తే దాని విలువ ఎంత అని అడుగుతాడు. అంటే 1/2 ఇంటూ 100 చేసినట్టయితే మనకి ఇది పర్సంటేజ్లోకి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే 1/2 అంటే 2 అనేది 50 సార్లు పోతుంది. 2 50 అంటే 50% అనేది అవుతుంది. సో ఇక్కడ నువ్వు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలంటే ఏంటంటే పర్సంటేజ్ సింబల్ ఇచ్చినప్పుడు ఇంటూ 1/100 చేయాలి. పర్సంటేజ్ సింబల్ లేనప్పుడు మనకు శాతంగా అంటే పర్సంటేజ్లోకి మార్చాలి అన్నప్పుడు ఇంటూ 100 చేయాలి. ఇవి 2 డిఫరెన్స్ తెలియలేదు అనుకోండి, ఇక్కడ నువ్వు ఇంటూ 100 చేసినావు అనుకోండి, ఫర్ సపోజ్ 2500 అవుతుంది. ఇక్కడ నువ్వు ఒకవేళ 1/100 చేసినావు అనుకోండి 1/200 అంటుంది. అంటే నీకు మొత్తం వాల్యూనే చేంజ్ అయిపోతాయి. సో ఇవి వెరీ 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 2 ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవి 2 కూడా గుర్తుపెట్టుకొని నోట్స్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంతకంటే ముందు దానిలో శాతాన్ని భిన్నంగా ఎలా మార్చాలో చూద్దాం. ఫర్ సపోజ్ మనకి 20% అంటే 20% విలువ మనకి భిన్నాల్లోకి మార్చమని అడిగితే సింపుల్గా ఏం చేయాలంటే మనకి ఇంతకుముందే చెప్పాను కదండి, పర్సంటేజ్ సింబల్ ఎక్కడైతే కనబడుతుందో అక్కడ మనము ఏం రాయాలి అంటే ఇంటూ 1/100 రాయాలి. అంటే 25 అంటే మనకి ఎంత అవుతుందండి, 1/5 అనేది మనకి ఫ్రాక్షన్ వాళ్ళ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 25% ఇచ్చి మనకి ఫ్రాక్షన్ వాల్యూ కనుక్కోమంటే 25 ఇంటూ 1/100 రాయాలి. సో 25 4 మనకు 1/4 అవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ సపోజ్ ఇక్కడ మనకి 50% ఇస్తే ఏం రాయొచ్చండి, 50 ఇంటూ 1/100 అంటే 52 సో 1/2 అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఫర్ సపోజ్ 100% ఇస్తే ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 100 ఇంటూ 1/100 అంటే మనకి ఏమవుతుందండి, 1 అనేది వాల్యూ రావడం జరుగుతుంది. ఓకేనా? ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ సపోజ్ మనకి 33 1/3% ఇచ్చాడు అనుకోండి. 33 1/% ఇస్తే ఇది ఎలా చేయాలి సార్? ఇది ఎలా చేయాలంటే ఏం లేదండి, ఇక్కడ మనం ఏం చేయాలండి, ఈ 3ని 30 తోటి మల్టిపుల్ చేసి ఇవన్నీ యాడ్ చేయాలి. చూద్దాం. ఇప్పుడు 33 ఇంటూ 3 మనకి ఎంత అవుతుందండి, 99 అవుతుంది. నేనేమని చెప్పినా ఇవన్నీ యాడ్ చేయాలి, అంటే 1 యాడ్ చేయాలి.
అంటే మొత్తం ఎంత అవుతుందని 100 అవుతుంది. అంటే మనకి దీని యొక్క వాల్యూ అంటే 33 1/3 యొక్క వాల్యూ మనకు 100/3 అవుతుంది. ఇంటూ పర్సంటేజ్ అంటే ఏంటండి 1/100 అంటే 100 క్యాన్సల్ అవుతే మనకు 1/3 రావడం జరుగుతుంది. ఓకేనా. అదేవిధంగా ఫర్ సపోజ్ 62 2/3% ఇస్తే 62 2/3% ఇస్తే ఏమని చెప్పానండి, దీనితోటిది మల్టిపుల్ చేసి ప్లేస్ చేయాలి, ఈ రెండు అనేది ప్లేస్ చేయాలి. సో మనకు 3 into 66 అంటే దాదాపు మనకు అంటే 198 వస్తుందండి. 198 + 2 మనకి 200. ఈ 3 అనేది కింద అలానే ఉంటుంది, 3 అనేది కింద అలానే ఉంటుంది. అంటే 200/3 ఇంటూ 1/100. అంటే ఈ రెండు సున్నాలు ఈ రెండు జీరోస్ క్యాన్సిల్ అవుతే మనకు 2/3 అవుతుంది. అంటే 66 2/3 అంటే మనకి 2/3 అంటుంది. ఇన్ కేస్ మీరు ఒకవేళ డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఏం లేదండి, 62 2/3లోనే మనకి 2/3 అనే వాల్యూ ఉండడం జరుగుతుంది. అంటే ఎప్పుడన్నా ఎగ్జామ్లో మనకి ఏమని అడగచ్చు అంటే ఇలా ఏమని అడుగుతారంటే ఒక గ్రామం యొక్క జనాభా ప్రస్తుతం 100 మంది ఉన్నా దాని నెక్స్ట్ ఇయర్ అంటే 2010లో మనకి 100 మంది ఉన్నారనుకోండి, 2011 సంవత్సరానికి 62 2/3% పెరిగిన ఆ యొక్క ప్రస్తుత జనాభా ఎంత అని అడుగుతాడు. ఇప్పుడు మనకు డైరెక్ట్గా మనము 62 2/3%లో 2/3 కన్సిడర్ చేసుకుంటే అయిపోతుందండి. ఓకేనా. ఆ విధంగా మనకి ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇవి మనకు వీటి నుండే క్వశ్చన్ ఫ్రేమింగ్ అని ఉంటుందండి. మొత్తం కూడా అంటే ఏ క్వశ్చన్ అయినా వీటి నుంచే ఫ్రేమింగ్ చేస్తాడు. అది ఎలా ఫ్రేమ్ చేయాలి, మనం ఎలా క్వశ్చన్ నేర్చుకోవాలి, మనం ఎట్లా క్వశ్చన్ ఫ్రేమింగ్ చేయాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ని మార్చడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇందులో చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయండి. మీరు అట్లీస్ట్ ఎంత లేదన్నా ఒక 200 to 300 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మస్ట్ అందులో ఇంకా ముఖ్యంగా 1 to 20 అనేవి పర్సంటేజ్ వాల్యూస్ వెరీ 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 ఇంపార్టెంట్. అందులో ఇంకొన్ని ఇంపార్టెంట్ ఉంటాయండి. వాటిని ఎందుకంటున్నాను కొన్ని ఇంపార్టెంట్ అంటే, ఫర్ సపోజ్ మనకి ఏమిస్తాడంటే 16.6666 అని అట్లీస్ట్ పర్సంటేజ్ సింబల్ పెడతాడు. చాలామంది ఈ 666 ఏంటనగానే కొంచెం నాన్ స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే భయపడతారు. అరే ఏం సార్ ఇదంతా 66 లెక్క చేయలేమో అనుకుంటారు. ఏం లేదండి, సింపుల్గా చెప్తున్నాను. ఇక్కడ 6666 వచ్చిందంటే మ్యాథ్స్ 2/3 అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. 2/3 అనే అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఈ 66 ప్లేస్లో మనకు 16 2/3 అని కూడా పర్సంటేజ్ రాసుకోవచ్చు. అదేవిధంగా మనకు 33 ఆ 33 ఇట్లా వచ్చింది అనుకోండి, మనకు 33 వచ్చింది అనుకోండి. ఏం లేదండి, దీన్ని మనం ఏం రాసుకోవాలంటే 1/3 రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే 33 అంటే 1/3 ఇవ్వకుండా మనకి ఎగ్జామ్లో 1/3% ఇవ్వకుండా ఎగ్జామ్లో ఏమంటారంటే 33.33333 ఇచ్చి దాన్ని మనము ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలి. అలాంటప్పుడు 33 ప్లేస్లో ఏమని పెట్టాలి, 1/3ని తీసుకోవాలి. ఏం లేదండి, 1/3ని తీసుకోవాలి. ఇలాంటి కొన్ని చూసుకోకపోతే ఏమైందంటే ఎగ్జామ్లో మనకు కొత్తగా అనిపిస్తుంది. మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమేస్తామంటే 16 2/3 అని ప్రాక్టీస్ చేస్తాం. కానీ ఎగ్జామ్లో వాడు ఇక్కడ 666 అని ఇస్తాడు, కొన్నిసార్లు ఎగ్జామ్లో 333 అని ఇస్తాడు. అప్పుడు మనకు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనే వీటిపైన ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అట్లీస్ట్ మనకు పర్సంటేజ్ రావాలంటే అట్లీస్ట్ 200 క్వశ్చన్స్ అయినా మనకి వీటిపైన ప్రాక్టీస్ చేయాలండి.
అంత తక్కువ కాకుండా ఇంకా ఎక్కువైనా చేసినా పర్లేదు, కానీ 200 కంటే తక్కువ అవ్వకూడదు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చూసామంటే ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ని ఎలా మార్చాలో చూస్తాం. ఓకేనా, సింపుల్గా మళ్ళీ చెప్తున్నానండి, ఏం లేదు, ఎక్కడైతే మనకి ఈ సింబల్ కనిపిస్తుందో అక్కడ మనము 1/100 రాసుకుంటే సరిపోతుంది. ఏం లేదు, ఎక్కడైతే సింబల్ కనిపిస్తుందో మనం అక్కడ 1/100 రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా అండి. నెక్స్ట్ మనకి ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ చూద్దాం ఎగ్జాంపుల్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్స్ ఉంటే మెన్షన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.